యోగేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆయన కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన సాగించింది. ఇప్పుడు 1 సంవత్సరంగా కాంగ్రెస్ పరిపాలన చేస్తోంది. ఈ 10 ఏళ్ళు ఈ సంవత్సరం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని మీరు అంటారు? సార్, అలాగే పనుల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఒకటి, రాష్ట్రం ఉడ్డించిన విస్తరలాగా ఈ గత 10 ఏళ్ళు బట్టి రాష్ట్ర విభజన అన్నది తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది విడగొట్టిన తర్వాత తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అండ్ ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా 10 జిల్లాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఎంత కాదన్నా 4 జిల్లాలు విపరీతమైన పేస్ తో పరిగెడుతున్నాయి. అదే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఆల్మోస్ట్ 7 జిల్లాలతో కలిపితే చెప్పాలంటే. ఓవరాల్ గా ఈ 200 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి అనేది ప్రపంచంలో ఒక బెంచ్ మార్క్ అండ్ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన ఉదంతం తెలుసు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, దేశంలో ఉన్న మెట్రో నగరాలకి ధీటుగా ఒక పరుగు అందుకుని దాన్ని ముందుకెళ్తున్న విధానం కూడా తెలుసు. ఒక రీజనల్ పార్టీ దగ్గర నుంచి ఎప్పుడైతే నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమాజం 1 సంవత్సరం పాటు ఏం నడుస్తుందో అన్నది మనం ఈ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది. రీజనల్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కింద అయిన తరుణంలో ఆ పార్టీ ఒక ఐటీ రంగంలో కానీ లేదంటే ఒక ఇండస్ట్రియలైజేషన్ లో కానీ ఒక టీఎస్ పాస్ విధానం లేకపోతే దానికి తగ్గట్టుగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పాలసీ డిజైనింగ్ లో కూడా దగ్గర 1,97,000 కోట్ల పైసలుగా ఎక్స్పోర్ట్ ఆదాయం అన్నది ఐటీ సెక్టర్ త్రూగా గత బడ్జెట్ లో మనం చూసాం. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ బడ్జెట్ అని చూసుకుంటాం. అండ్ కమింగ్ ఇన్ టు దిస్, ఈ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక పేస్ లో వెళ్తున్న దానికి ఎక్కడ దానికి మాటమి బ్రేక్ అవడానికి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త ఇండస్ట్రియల్ విధానం లేదంటే రియల్ ఎస్టేట్ 10 రకాలుగా పరిగెడుతున్న దగ్గర ఈ హైడ్రో అనే విధానంతో దాన్ని నిరోధించిన ఉదంతం కనుక ఆద్యంతం గమనించగలిగితే, ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ కోసం అన్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒకసారి యూఎస్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో ఎన్ని ఇండస్ట్రీలు మనకు వచ్చాయి, ఏం జరుగుతుందన్నది కూడా మనం గమనించవచ్చు. ఇది కాకుండా ఇవాళ ఉంటున్న తరుణంలో ఈ సంవత్సరం పాటు అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు, ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం చిన్న విషయం కాదు. ఒక రాజశేఖర రెడ్డి గారికి ఒక్కరికేసి వెళ్ళింది, అది కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు ఉండడం. ఇది ఏంటంటే అది కుర్చీలాటే. ఆ కుర్చీలాట్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ గా దాన్ని బ్రేకప్ చేసుకుంటూ ఖచ్చితంగా 1 సక్సెస్ఫుల్ ఇయర్ ని ఒక పండగ వాతావరణంలో అండ్ సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాహరణకి రుణమాఫీ అన్నది కూడా అంచెల వారీగా ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారో చూసాం. అండ్ మోర్ ఓవర్, ఇవాళ రైతు బంధు పథకాలు కానీ ఇలాంటి సంబంధించిన ఏ అంశాల్లో కూడా ఈ సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి ఒక 6 బుల్లెట్ పాయింట్లు ఏవైతే చెప్పారో, ఫస్ట్ జీవ ఖర్చు లేని ఆరోగ్యశ్రీ అండ్ ఉచిత బస్సు అన్నది తప్ప, మొన్న కంప్లీట్ చేసిన ఉదాహరణకి రైతు రుణమాఫీ అన్నది వాళ్ళు చెప్తున్న స్ట్రాటజిక్స్ తప్ప, ఓవరాల్ గా ఈ రాష్ట్ర పురోగతి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచింది దానికి కొత్తదనంగా అయితే ఏం కనబట్టలేదు. అంత చెప్పుకోదగ్గ పారిశ్రామిక విధానం కూడా దాంతో ఒక వినూత్న కొత్త పందాతో ఒక ఆర్థిక రెవెన్యూ సృష్టితో ఒక అద్భుతాలు సృష్టించే అంత ఈ ప్రభుత్వం అయితే నాకైతే కనబడదు. మీకు ఏమైనా కనబడితే చెప్పండి, దానికి వచ్చారు గట్టి పట్టుకుని విశ్లేషించవచ్చు. జూలై